కేసీఆర్ పుట్టిండు, నరేగాడు పుట్టిండు, నరేగాడు పుట్టి ధరగా పుట్టిండు, ధర్మాన్ కొడుకు పుట్టిండు, ధర్మాన్ కొడుకు వాని కొడుకు పుట్టిండు. అందరు ఒక్క తల్లి పిల్లలే కదా మొత్తం. ఎవర్రా అలా ఇప్పుడు ఆ తండ మొత్తం మేము కూడా ఒక తల్లి పిల్లలు కాదు, ఒక తల్లి పిల్ల వాళ్ళు ఇప్పుడు తాతలు వేరే అయ్యారు అంటున్నావు. ఏ తాతలు తాతల కూర్చులే కదా అరే అన్నదమ్ముల పిల్లలే. కదా బొడ్డు కొనలేమో చిన్నోడు, మేము నడవలేము, పెద్దోడు చేతగాడు, ముగ్గురు అందమ్మలు, వానికే ముగ్గురు పుట్టిరు, ఆయన బొడ్డుకో 5 మంది పుట్టిరు, చేతగాడు ఒకడే పుట్టిండు, కన్యాన్ని ఒకడే పుట్టిండు, ఒకరికి 5 ఒక్కడు పుట్టిండా, వీళ్ళ తాత ఒక్కడు పుట్టిండు, ఒకడే పుట్టిండు, ఒకటే పుట్టి ఒకరికి 6 పుట్టినాం మేము. మేము 6 పుట్టాము, మనవాడు మా ఆయన 6 పుట్టాము. అంటే మా తాతకు నలుగురు అన్నమాట. జతగాడు జతగాడు నరియా దేవుడు ఇక వాళ్ళు బొడ్డు వాళ్ళు 5 మంది వాళ్ళు. बदिया पेदा छोलिया एंगटी नारिया सुक्या 5 मंदी नारिया हाँ भाई ఒక తల్లి పిల్లలు ఒక తల్లి పిల్లలు జతగాని బాబు కేశవాడు ఒకడే పుట్టాడు, కేశవాని ఎంతమంది పుట్టి 2 పుట్టారు, ఎవరు పుట్టు నరేగాడు దేవుడు 2 పుట్టారు వానికి, ముగ్గురు నరేగాడు ఒకడే పుట్టాడు. సరిగా చెప్పాను నేను, ఇప్పుడు సరిగానే వాళ్ళు పెంపి మేము. ఇప్పుడు మా తాతగారిని ఎంతమంది అండి మేము, గన్యా ఒకటి కాదు గన్యా 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 గారి గారు పుట్టిరు, సరియా గారు పుట్టిరు, మట్టి భాయ్ గన్యా గీత ఆడరే. ఆయన పిల్లలు విన్నారా? లేరు. అయితే పిల్లలు 7 మంది చచ్చిపోయాడు, పెళ్లి కాకపోతే చచ్చిపోయాడు. 50 మంది చచ్చిపోయాడు. ఇప్పుడు మా మడగట్లే అంటే మా తాత 2 పెళ్లి చేసుకుంటారా, 2 పెళ్లి చేసిందంటే మా నాయన పుట్టుకొని ఈడ కాదు ఈడ ఆడ ఉంటే కడుపు ఆగలేక భార్య చచ్చిపోయింది, మా నాయన చచ్చిపోయింది. చచ్చిపోతే మా నాయన చిన్నోడు ఉన్నాడు, మాకిద్దరు మా తోడు 2 ఆడపిల్లలు ఉన్నాడు, ఒకదానికి అగ్రాలు ఇచ్చాడు, ఒక పరుగున తొడకిచ్చాడు. మా నాయన ఒకడే పుట్టాడు, మా నాయనకు పెళ్లి చేయించాడు. ఆయన పోయి ఈ పొలి కూడా కంపకపోతే ఆయనకు ఏదో తీవ్రంగా జరిగింది మా నాయనకు. ఇది వస్తా రేపు వస్తా ఇవాళ వస్తా రేపు వస్తా అంటే వాళ్ళకి మా పెద్ద మామకు పెళ్లి చేద్దామని పోయిండు, పెద్ద బావమరిదికి. వాళ్ళు 6 మంది, ఈయనకు బావమరిది. పెళ్లి చేయకపోవటానికే ఈయనకు అయిపోయింది పని. అంటే ఆయన మా తాత లక్ష్మీరావు అంటే వాడు మంచి దేవుని మనిషి. ఆయన హత్తారు ఈయన అల్లుడు చచ్చిపోయిన అల్లుడు చచ్చిపోయిన మంది కానీ దేవుని మనిషి ఉండి ఏం చేస్తారు లంచ్ చేయకూడదు. కానీ మా పెద్ద తాత పోయి గదాచుడు హాట పోషు మనిషి చెప్పు హాటారు. ఇప్పుడేమో సారాతో ఊతున్నాం, సారా తాగాడు కళ్ళు తాగాడు. ఆయన పోయాడు, పోయిన పుడితే ఉంటుంది కదా, ఆ బూడిది తీసుకొని ఇట్లా కొట్టుకుండు ఆయన పైకి కొట్టుకుంటే ఈయన చేత కావడింది. నా నుంచి కాదు ఈయనకు దానం కలిగిండు, చేతాన్ని కలిగింది. నా నుంచి కాదు పెద్ద వైద్యుడు నింపించుకోవాలి. నీకంటే పెద్ద వైద్యుడు ఎవర్రా, నువ్వు దేవుని పని చేయవద్దు సిగ ఊగుతుందని చెప్పిండు. ఇంకా ఆయన పెద్ద ఆయన ఇంకా ఏం చేయాలి కనుక ఏదేమింది ఆయనకు ఆ గడ తీసుకొని ఇటు కాలు పెట్టు, ఇంత కత్తి వెళ్ళినా మా నాయన కడుపున్నాడు భూమిలో. ఇంకో కాలు వేస్తే అసలు వెళ్ళిపోవు, ఒక్కటే అడుగు వేస్తే బతుకు. ఆ అడుగు కొరకు మా నాయనకు ముడ్డి పుట్టిన కాళ్ళు కాళ్ళ కాళ్ళు మొత్తాన్ని వాతలే, మొత్తాన్ని వాతే. ఏ ఇంత చుట్ట చుట్టుకోనుకో, ఇంత చుట్ట చుట్టుకొని నింపి పెట్టుకోనుకో, చుట్టుకొని చుట్టూ మీద పెట్టుకో, మీద పెట్టి మా అమ్మకి కదా చుట్టూ కలియకాయ
ఈడ పెడతాడు కదా ఈడ నిప్పు పెడతాడు ఆ చుట్టూ మొత్తానికి కాలిపోవాలి కాలి అదే ఎగరాలి కానీ తీసిన ఒక పాలన కొడతాడు ఇక అదే కాలాలి అది కాలి చెట్లని ఎగురుతుంది నిప్పు గుట్ట బట్ట కూడా కూడా కానీ కాలు లేక బట్ట కాలి మొత్తానికి కాలి అది ఎగిరిపోవాలి మీద మనకి చేసినాం అనుకో వేస్తాం కదా అది ఎవరి కాళ్ళ మీద వేసుకుంటాడు? మా నాన్న కాలు మీద మీ నాయన కాళ్ళ మీద మీ నాన్న వేసుకుంటాడు. వేసుకొని అది కాల్చారు పానం మంచిగా వచ్చేది ఆ నొప్పులకు ఆగలేక అక్కి పెట్టాం కదా అక్కి మొత్తం కాలిపోవాలి అది కాలి మిరుగు అది లేచిపోవాలి కానీ మనం తీసిన వాళ్ళకి దెబ్బ పడుతుంది. ఏది ఒకసారి చూపించు మళ్ళీ ఎట్లా పెడతాడు ఇగో ఇంత బట్ట చెప్తాను ఆయన బట్ట చుట్టూ చేస్తాడు చేస్తాడు ఇక ఇంత పొడి చేస్తాడు ఆయన చేసి ఈయన నొప్పింది కదా ఈయన పెట్టుకున్నాడు ఆయన పెట్టి నిప్పు పెడతాడు రా దేని మీద ఈయన నొప్పింది కదా ఈయన పెట్టుకున్నావు ఈయన నిప్పేస్తాడు బట్ట చుట్టూ కాలాలి కాలి మొత్తం చుట్టూ కాలి కర్రగా అయ్యి ఇట్లా పోవాలి దీని దగ్గర నీవు తీసినావు అనుకో ఇంకా పడతా నీకు దెబ్బ అది మొత్తం కాలినాక నొప్పి తక్కువ నొప్పి అనే మాట నిప్పుకే అది